పూజ ఉన్నట్టు joint petti, small bolt petti, joint laser shoulder with oxygen. అసలు సిద్ధుతో జాయిన్ చేసి వెళ్ళలేదు పర్లా రాజు తొందరగా క్లోజ్ సార్ అది పక్కన చెప్తే ఇది ఒకటి ఆన్ చేయండి సార్. చూస్తే కూర్చోండి సార్ అలా పనులు వదిలేదు. ఓకే దీని స్క్రీన్ మీద వస్తుంది. మన ఐటమ్ ఇక్కడ లోపల పెట్టి దాన్ని కనబడతా మనకి జాయిన్ చేయాలి. చిన్న చిన్న జాయింట్ జాయిన్ చేయాలండి ప్లేస్ మన ఇక్కడ జాయిన్ చేయాలి. దాంట్లో చేయగల జాయిన్ చేయాలి. జాయింట్ ఉంది కదా సార్ కొంచెం సరేనా కొన్ని కట్టెలు ఉన్నాయి అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సాయి లాంటి ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ అనే ఒక ఇండస్ట్రీ, అంటే లేటెస్ట్ టెక్నాలజీతో హాల్మార్క్ రిజిస్ట్రేషనే కాకుండా ఇక్కడ రకరకాల బంగారం వస్తువుల్ని కొత్త అత్యాధునిక మెషినరీ వాడి వాళ్ళు రిపేర్ కాడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు గోల్డ్కి సంబంధించినవి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పరిశ్రమలు విజయవాడ నగరానికి ఎన్నో రావాలి. ఈ ఎంఎస్ఎంఈలే రావాలని అందరం కోరుకుంటాం. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరింతమంది వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి లక్ష్యమైన ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే దాన్ని లక్ష్యంగా చేసుకుని అందరం కూడా కలిసికట్టుగా అదే దిశగా ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కానీ సుజనా చౌదరి గారు కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారు కానీ, లేకపోతే గద్దెరామ్మోహన్ రావు కానీ విజయవాడలో ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడికెక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి పారిశ్రామికవేత్తలు మరింతగా పెరిగి విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఏదో ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలని మేమందరం కోరుకున్నాం. ఇటువంటి వారిని అందరినీ ప్రోత్సహిస్తాం. తప్పకుండా ఇటువంటి ఎక్కువ మంది వ్యక్తులు వచ్చి విజయవాడను మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వారి నూతన ఆఫీసును ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశవేన్ శివనాథ్ చిన్ని గారు, అదేవిధంగా నేను కూడా హాజరయ్యి సాయి లాంటి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి యువ పారిశ్రామికవేత్తలను ఆదరించడానికి ఈరోజు ఇక్కడ మేము హాజరవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు గోల్డ్ వర్క్స్ అంటే ఎప్పుడు కూడా విజయవాడకి 1 టౌన్ అనేది చాలా ఫేమస్. ఇటువంటి వీధిలో, శివాలయం వారి వీధిలో ఒక షాప్ దొరకడం అనేది మనకు చాలా కష్టం. ఇటువంటి చోట వీళ్ళు ఒక స్పేషియస్గా గోల్డ్ టెస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే హాల్ మార్క్ని చెప్పడం కానీ, అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా మాట చెప్తారు, యువ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మనం జాబ్ క్రియేటర్స్ అవ్వాలి, కానీ జాబ్ క్రియేటర్స్ అవ్వాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా చెప్తారు, జాబ్ హోల్డర్స్ కన్నా.
ఇటువంటి వ్యక్తులు ముందుకొచ్చి ఒక 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి స్టోర్లు మరిన్ని ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యులు సురేష్ చౌదరి గారి సపోర్ట్ కానీ, అదేవిధంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ గారి సపోర్ట్ కానీ, ఎంపీ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారి సపోర్ట్ కానీ ఎప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్కి మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎంపీ గారు సిద్ధార్థ గారు వచ్చినందుకు థ్యాంక్స్. అసలు అనుకోలేదు ఆయన వస్తారని. షార్టేజ్లో ఆయన మాకు డేట్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి బిజీ వర్క్లో కూడా వచ్చేసి మాకు మా అబ్బాయికి ఆశీర్వదించి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.